పోకో నుండి పోకో M7 Pro 5G అండ్ పోకో C75 5G అని చెప్పి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. సో వీటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం 900+ సబ్స్క్రైబర్స్ అయితే ఫినిష్ అయినాం. సో ఇంకొక 100 సబ్స్క్రైబర్స్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అవుతారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం పోకో C75 5G నుండి అయితే స్టార్ట్ చేద్దాం. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.88 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. IPS LCD స్క్రీన్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇది మనకి HD+ రెజల్యూషన్ తోనైతే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి సెకండరీ సెన్సార్ AI సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 4S Gen 2 ప్రాసెసర్ తోనైతే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనైతే మనకి వస్తుంది. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. Wi-Fi 5 సపోర్ట్ ఉంటుంది. USB Type-C పోర్ట్ తోనైతే వస్తుంది. Android 14 తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఇక ప్రైజెస్ విషయానికి వస్తే ఇందులో మనకి ఒకటే వేరియంట్ అయితే ఉంది. 4GB + 64GB 7999 ప్రైస్ అయితే ఉంది. ఇది మనకి December 19th నుండి సేల్ అయితే ఉంటుంది. December 19th 12 PM నుండి సేల్ అయితే ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే జరుగుతుంది. అండ్ ఇక నెక్స్ట్ పోకో M7 Pro గురించి మాట్లాడుకుంటే సో ఇది మనకి 6.67 ఇంచ్ సైజ్ తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఫుల్ HD+ రెజల్యూషన్ తోనైతే వస్తుంది. 2100 స్పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. f1.8 అపేచర్ తో వస్తుంది. మనకి Sony LYT 600 సెన్సార్ తోనైతే వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇదంతా యూజ్ కాకపోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7025 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తోనైతే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 5100 mAh ఉంటుంది. 45W ఛార్జింగ్ సపోర్ట్తోనైతే వస్తుంది. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 2 years వరకు OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్తో వస్తుంది. Wi-Fi 5 సపోర్ట్ ఉంటుంది. 3.5mm జాక్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనకి టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 6 + 128GB 14,999 ప్రైస్ ఉంటుంది. అండ్ 8 + 128GB 16,999 ప్రైస్ అయితే ఉంటుంది. సేల్ వచ్చేసి December 20 12 PM నుండి సేల్ అయితే జరుగుతుంది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఆఫర్స్ విషయానికి వస్తే 1000 రూపీస్ SBI, ICICI అండ్ HDFC కార్డ్స్ పైన డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి 2 ఫోన్స్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ దీనిపైన నా ఒపీనియన్ ఏంటి అనే విషయానికి వస్తే సో ఈ 2 మొబైల్స్ మనకి Redmi Note 14 5G అండ్ Redmi U4 మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాపీ పేస్ట్ అని చెప్పవచ్చు. సో దానిపైన నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇక 2 మనకి కొంచెం మంచి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తున్నాయి. అండ్ పోకో M7 Pro ఏదైతే ఉందో సో ఆ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్న కాంపిటీషన్కి సేమ్ మనకి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఏదైతే ఉందో సో అది అండ్ పోకో M7 Pro 2 సేమ్ మొబైల్స్ అని చెప్పొచ్చు స్పెసిఫికేషన్స్ పరంగా. సో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో నెక్స్ట్ వీడియోలో దీనిపైన క్లారిటీ అయితే ఉంటుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు దీన్ని. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.